మీరు కోపం చేస్తున్నారా, కోపం వస్తుందా, కోపడుతున్నారా? ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నమస్కారం, నా పేరు ఆదిత్య శిరీష్. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ వెలుగు వైపు ప్రయాణం. ఈరోజు మనం కోపం అనే ఫీలింగ్ గురించి చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కొన్ని ప్రాంతాల్లో మనం విన్నప్పుడు కోపం ఎందుకు చేస్తున్నావు అన్న మాట మనకు వినపడుతూ ఉంటుంది. ఈ మాట నేను మొదటిసారి విన్నప్పుడు కోపం చేయడం ఏంటి అని అనుకున్నాను, కానీ అది కరెక్ట్. ఎందుకో చూద్దాం. మనకి బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు బాత్రూమ్ వస్తుంది అని అంటాం. బాత్రూమ్ వస్తుంది అంటే దాని అర్థం అది కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్. ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటే తడిసిపోతుంది. కానీ కోపం అలా కాదు. కోపం అనేది కంట్రోల్ చేసుకోగలిగే ఫీలింగ్. కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా అండి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం, వచ్చేస్తుంది అని అంటారా? కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎలా కంట్రోల్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, సపోజ్ మీ బాస్ ఆయన క్యాబిన్లోకి మిమ్మల్ని పిలిచి, ఏం చేస్తున్నారండి పని, అన్నీ తప్పుడు తడకలే, మీ పని మొత్తం నేనే చేయాల్సి వస్తుంది, మీరు అసలు వేస్ట్, మీకు శాలరీ ఇవ్వడం వేస్ట్ అన్నాడు అనుకోండి. బాస్, నాకు శాలరీ, నా పని కూడా మీరే చేస్తున్నారు కదా, నాకు 1 వీక్ హాలిడే అండి, మా ఆవిడతో హానీమూన్ వెళ్ళి వస్తా అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. మీ తప్పు లేకపోయినా మీ బాస్ మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఇందులో క్వశ్చన్ అడిగేదే ఉందండి. బాస్ తీస్తే అన్నీ మూసుకుని కూర్చుంటాం, ఏమీ అనలేని ఫీలింగ్. అంటే ఇక్కడ బాస్ ముందు, మన బాస్ మీద కోపం వచ్చినా బాస్ ముందు మనం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అలాగే స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలుగా స్టూడెంట్స్ కానీ, టీచర్ బాగా తిట్టిందనుకోండి, ఏం చేస్తారు? ఎదురు సమాధానం చెప్పలేరు, కాబట్టి కామ్గా కూర్చుంటారు. అంటే ఇక్కడ బాస్ దగ్గర కానీ, స్కూల్లో టీచర్ దగ్గర కానీ, కాలేజీలో లెక్చరర్ దగ్గర కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా కూర్చుంటున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2, మీరు హడావిడిగా ఆఫీస్కి వెళ్తున్నారు, మీ బండి ఫాస్ట్గా బోనిస్తున్నారు. సడన్గా ఒక 3-4 సంవత్సరాల పాప మీ బండికి అడ్డంగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? సడన్ బ్రేక్ వేస్తారు. సడన్ బ్రేక్ వేసి ఆ పాపను తిడతారా? తిట్టారు, చిన్న పాపే కదా అని వదిలేస్తారు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? మన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఇక్కడ మనం ఇంట్లో ఉన్నాం, చాలా రిలాక్స్డ్గా ఉన్నాం. టీవీ ఆన్ చేసుకుని పూతరేకులు సీరియల్ 1,50,000 ఎపిసోడ్ని చూస్తున్నాం. సడన్గా మీ అబ్బాయి వచ్చి మీ ఫోటో ఫ్రేమ్ని కింద పడేసి పగలగొట్టాడు. వెంటనే మీరేం చేస్తారు? నా ఫోటో ఫ్రేమ్ పగిలిపోయిందా అని వాడిని పిచ్చ ఉతుకుతారు. అప్పుడు కానీ మీ కోపం చల్లారదు. ఇంకోవైపు మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ కూరలోనో పప్పులోనో ఉప్పు సరిగ్గా వేయలేదు, లేకపోతే కొంచెం కూర మాడిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కంచాన్ని విసిరిగొట్టి, అసలు ఏం వండుతున్నావో నీకు తెలుసా అని మీ కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జాంపుల్ 3లో ఏమవుతుంది? ఇక్కడ మనం కోపాన్ని కంట్రోల్ చేయట్లేదు, కోపాన్ని టోటల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 4, ఇక్కడ కూడా మీరు బండి మీద బిజీగా ఆఫీస్కి వెళ్తున్నారు. బిజీగా బండి మీద ఆఫీస్కి వెళ్ళే ప్రాసెస్లో ఒక అబ్బాయో అమ్మాయో చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినుకుంటూ లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ రోడ్ దాటుతూ మీ బండికి అడ్డంగా వస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? గట్టిగా బ్రేక్ వేసి, బుద్ధిందా లేదా, కళ్ళు నెత్తికెక్కినాయా, కళ్ళు దొబ్బినాయా అని మనకు వచ్చిన లాంగ్వేజ్ అంతా వాడి వాళ్ళని తిడతాం. ఇట్లాగే మనం రోడ్డు మీద ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తుంటాం. 2 వెహికల్స్ గుద్దిన వాళ్ళు కూడా కావాలని గుద్దాలని గుద్దరు. ముందు వాడు సడన్ బ్రేక్ వేసాడు కాబట్టి వీడు వెళ్ళి గుద్దేశాడు. కానీ అక్కడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ ముందు వాడు దిగి వీడు దిగి ఎంతగా కొట్టుకుంటారో మనకు తెలుస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఏంటి అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తాలూకు లక్షణాలు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ 1లో బాస్ మనని ఎంతగా తిట్టినా కూడా మనం ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఎగ్జాంపుల్ 2లో చిన్న పాప స్కూల్కి వెళ్తూ మన బండికి అడ్డం వచ్చినప్పుడు కూడా చిన్న పాప కదా అని చెప్పేసి ఆమెను కూడా మనం ఏమీ అనకుండా మన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాం. కానీ ఎగ్జాంపుల్ 3 దగ్గరకు వచ్చేసరికి మన ఇంట్లో మన పిల్లాడి మీద కానీ మన వైఫ్ మీద కానీ మనం మన కోపాన్ని
ఫుల్గా చూపించేసాం. ఎగ్జాంపుల్ 4లో కూడా వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని అడ్డం వచ్చినప్పుడు వాడి మీద కూడా మనం కోపాన్ని ఫుల్గా ప్రదర్శించాం. అంటే దీని అర్థం మనం కోపాన్ని కావాలి అంటే కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు అంటే కోపాన్ని ప్రదర్శించవచ్చు. మనకి కోపం ప్రదర్శించిన చోట నష్టం జరిగేట్టుగా ఉంటే అక్కడ మనం కోపాన్ని ప్రదర్శించకుండా కంట్రోల్ చేసుకుంటాం. ఇక్కడ ఇంట్లో కానీ పిల్లాడి దగ్గర కానీ వైఫ్ దగ్గర కానీ మనం కోపాన్ని ప్రదర్శించినందువల్ల ఎటువంటి నష్టం మనకు జరగదు కాబట్టి మన కోపాన్ని ప్రదర్శించాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రదర్శించాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కోపాన్ని ప్రదర్శించవచ్చు. కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అన్న విజ్ఞత మనకు ఉండాలి. ఇది లేకపోతే కష్టం. ఎక్కడ ఒక చోట పట్టాభిరామ్ గారు చెప్పినట్టుగా మన దగ్గరకు వచ్చి ఎవరైనా నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు వెధవా అని తిట్టినా కానీ కోపం రావాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే సపోజ్ వాడు నువ్వు పనికిరాని వాడు అని తిట్టాడు అనుకోండి, నిజంగా మనం పనికిరాని వాళ్ళం అనుకోండి, ఓహో నా విషయం వీడికి తెలిసిపోయిందనమాట, ఇంకెందుకు కోపడ్డాం అని మనం ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ మీరు చాలా సమర్థవంతులు, చాలా పనిమంతులు అనుకోండి, బహుశా వీడి గురించి నాకు తెలీదు అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వచ్చు. ఈ రెండు రకాలుగా ఫీల్ అయినందువల్ల వాడు తిట్టినా కూడా మనకి ఎటువంటి కోపము రాదు. అదే కోపం ఎవరికి వస్తుంది అంటే నిజంగా వాడు వెధవ, వాడికి ఏ పని చేత కాదు, కానీ వీడు వెధవా అని ప్రపంచానికి తెలియకుండా దాచుకునేవాడికి వాడు తిట్టినందుకు కోపం వస్తుంది. ఎందుకంటే అయ్యో నా గురించి వీడికి తెలిసిపోయిందా అన్న బాధతో వీడికి కోపం వస్తుంది. ఇప్పుడు సరదాగా మీకు ఒక విషయం చెప్తాను. ఒక హస్బెండ్ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే కూరలో ఉప్పు లేదు. వాళ్ళ ఆవిడ అసలు కూరలో ఉప్పు వేయలేదు. ఉప్పు వేయకపోతే వీడు చాలా తెలివి ప్రదర్శిస్తూ ఏం చెప్పాడంటే, కూర చేసేటప్పుడు మీ అమ్మ ఫోన్ చేసింది కదా, మీ అమ్మతో మాట్లాడుతూ కూర చేసావు కదా అని అడిగాడు. ఆవిడ షాక్ అయ్యి, అరే మా అమ్మ ఫోన్ వచ్చినట్టు మీకు ఎలా తెలుసండి అని అడిగింది. అంటే మాకన్నీ అలా తెలుస్తుంటాయండి, మాకు దివ్య దృష్టి ఉంది అని స్టైల్ కొట్టాడు. ఆ రోజుకి అదే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ భోజనం టేబుల్కి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు కారం బాగా ఎక్కువైంది కూరలో. అప్పుడు కారం ఎక్కువైంది ఏంటి కూరలో అని అడిగాడు. మీకు అన్నీ తెలుస్తాయి కదండి, ఈరోజు కూర చేసేటప్పుడు మీ ఫోనే వచ్చింది అందుకే కారం ఎక్కువైందని చెప్పి వెళ్ళిపోయిందిట. కాబట్టి అతి తెలివికి పోకుండా మనం ఎక్కడ కోపం ప్రదర్శిస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఎక్కడ కోపం ప్రదర్శిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది అన్న విజ్ఞతని మనం కనుక్కోగలిగి దాన్ని పాటించగలిగితే మన కోపానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడు మనం కోపగించుకున్నా కానీ అయ్యో సార్కి కోపం వచ్చింది అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ విజ్ఞత లేకుండా ప్రతిదానికి కోపం ప్రదర్శిస్తూ మనం ముందుకెళ్ళామనుకోండి, మనకి వీడు నిప్పుదొక్కిన కోతి అన్న పేరు పెట్టేసి మన కోపాన్ని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. దానివల్ల మన విలువ అనేది పడిపోతుంది. మీరు కోపం ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శిస్తూ పాజిటివ్గా ప్రదర్శిస్తూ ముందుకెళ్ళారనుకోండి, అప్పుడు మీ విలువ అనేది పెరుగుతుంది. పడ్డంలోనే ఉంది కింద పడ్డాం, పడ్డంలోనే ఉంది పడ్డాం. అందుకని మీ ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని ప్రదర్శించకుండా ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించి మీ విలువని పెంచుకోండి. నేను చెప్పిన ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే అక్కడ థంబ్ ఉంటుంది, దాన్ని నొక్కండి, లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ప్రోగ్రాం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్కారం.